హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి తలంచుకునుట, ఆయనను ధ్యానించుట మనకు ఆశీర్వాదకరము. రుద్రంపూర్ తిలక్ నగర్ కల్వరి ప్రార్థన మందిరం నుంచి మీ దైవజనుడు కనకరాజ్ బ్రదర్ ఈ రాత్రికై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథముల మాటలు మత్తయి సువార్త 25:32 అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారికి వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథాల మాటలు మాట్లాడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, ఇదిగో ఈ పరిశుద్ధ మాటలు మేము వివరించేటప్పుడు తండ్రి నీ ఆత్మ చేత నింపి పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాతో ఉండి మాట్లాడమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసమునే కుందా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసముని కుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయములో ఎదురెళ్ళే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురెళ్ళే రక్షణ నీకుందా. లోకాశలపైన విజయము నీకుందా, లోకాశలపైన విజయము నీకుందా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జన సమూహాన్ని పోగు చేసినప్పుడు, ఆయన ఎదుట పోగైనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము పుట్టినది మొదలుకొని దీంట్లో భూమి మీద జరుగుతున్న అగాధం ఇదిగో తండ్రి ప్రభు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల్ని ఏ రీతిగా పోల్చి ఉన్నాడని అంటే, ఆయన సింహాసనం ఎదుట నిలవబడ్డప్పుడు అది ఒక దినం సంభవిస్తుందని దేవుడు లేఖనము తెలియజేస్తుంది. ఆ దినమున ఎడం వైపులు ఉన్నాయి మేకలు, కుడి వైపున ఉన్నాయి గొర్రెలు. మరి ఆ గొర్రెలు మేకలు ఎడం వైపునున్న మేకలు ఏమైనాయంటే కుడి వైపునున్న మేకల్ని ఎడం వైపునున్న మేకల్ని సంభాషిస్తూ దేవుడు మాట్లాడుతున్న మాటలు, కుడి వైపునున్న గొర్రెలు ఆశీర్వదించబడ్డ గొర్రెలని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు, మనము మన జీవిత యాత్రలో కొనసాగుతున్నప్పుడు, మన విశ్వాసాల యాత్రలో కొనసాగుతున్నప్పుడు, యేసయ్యతోటి రక్షణలో మనం ఉంటున్నప్పుడు, తన కాపుదల మనకి ఇస్తున్నప్పుడు మన విశ్వాస యాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? మన విశ్వాసానికి ఎవరు నమ్మకస్తులై ఉంటున్నారు? దేవుని నమ్మకంతో విశ్వాసంగా కొనసాగితే గొర్రెలు కుడివైపునున్న గొర్రెలు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాయో ఆ జాబితాలో ఆ గుంపులో చేర్చబడ్డ వాళ్ళమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు క్రైస్తవ జీవితం అది సామాన్యంగానే కనపడుతుంది. కానీ ఒక దినం ఉంటుంది, ఆ దినమున మరి అది భయంకరమైన దినం ఉంటుంది. మరి ఈ భూమి మీద మన యాత్రలోని విశ్వాసాన్ని కాపాడుకునేటకు అది మన యొద్దనే ఉన్నది. నీ విశ్వాసాన్ని ఎవరు దొంగలించరు, నీ పట్టుదలను ఎవరు దొంగలించరు, నీ నమ్మకాన్ని ఎవరు దొంగలించరు. నీ యొక్క గురి అనేది దేవుని వైపు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కుడివైపున ఎడం వైపునని వేరు చేసి మాట్లాడుతున్నాడు. మనం ఏ జాబితాలో ఉన్నవారము? కుడివైపునున్న గొర్రెల చేత ఆశీర్వదించబడ్డ గొర్రెల జాబితాలో ఉన్నవారమా, లేకుంటే ఎడం వైపు నుండి శాపగ్రస్తులు లెక్క ఉన్నవారమా? ఆశీర్వదించబడ్డ వారమా, లేకుంటే ఆశీర్వదించడం లేని వారమా? మనదే ఆప్షన్ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నువ్వు నేను ఆలోచించుకోవాల్సింది ఉన్నది. మరి మన జీవిత యాత్రలో ఈ భూమి మీద ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక నమ్మకస్తుడిగా
భలే మంచి దాసుడు కానీ పేరు రావాలని అంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ నమ్మకాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ యథార్థతను నువ్వు కాపాడుకోవాలి. ఎక్కడ కూడా లోకానికి నువ్వు లొంగకూడదు, ఏ మనిషికి కూడా నువ్వు లోబడకూడదు. దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా మన జీవిత యాత్రలో పవిత్రంగా పరిశుద్ధంగా కొనసాగినట్టు ఉంటే మరి కుడి చేయి వైపునున్న గొర్రెలలో ఉన్న జాబితాలో ఉంటాం, మనము లెక్కింపలలో ఉంటాము, ఆశీర్వదించబడ్డవారు ఉంటాము. మరి ఇంతకాలం ఈ 2025లో 2024 నుంచి 2025లోకి దేవుడు మనల్ని నడిపించిండు, మనల్ని ఆశీర్వదించిన దేవుడు గొప్పవాడు. నిన్ను నన్ను కాపాడుటకే దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి దేవుని ప్రేరేపణతోటి, దేవుని ఆలోచనతోటి, మన ప్రార్థనలలో, మన విజ్ఞాపనలలో దేవుడు మనకి ఇస్తున్న ఆలోచనని బట్టి దేవుని విషయంలో ఎక్కడ కూడా వెనుతీయకుండా ముందుకు కొనసాగి ఆత్మీయులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవిత యాత్రలో, నా జీవిత యాత్రలో, ఈ పరిచర్యలో ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కానీ నీ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, నీ యథార్థతను విడిచిపెట్టుకోకూడదు. మనుషుల కోసం యథార్థత, నీతి తప్పకూడదు. దేవుని నీతే ఉండాలి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూసింటారని లేఖనం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందురించి ఒక పాట ఉంటుంది, జీవనగానాలు 144 పాట. ఇది రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. అవును, యేసయ్యని పాటతోటి మహిమపరచగలుగుతున్నాం. ఆయన రాకడ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే నిన్ను నన్ను సిద్ధపరచుటకే, నిన్ను నన్ను ఇంకా పరిశుద్ధ లెక్కలు ఉంచుటకే, నీలో నాలో ఇంకేదైనా లోపం సరి చేసుకున్నటకే కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే స్థితిలో మనం ఉన్నామని ఎందుకు అనుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది ఒక మాట, 10 మంది కన్యకలట, 10 మంది కన్యకలలో 5గురు విడిచిపెట్టబడ్డవారు, 5గురు ఎత్తబడ్డవారు. మరి 5గురు విడిచిపెట్టబడ్డ 5గురు ఎత్తబడ్డ వారిలో 2 పేర్లు కలిగి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగిన వారు కొందరు, బుద్ధి లేని వారు కొందరు. మరి మనల్ని కూడా దేవుడు మనల్ని ఆలోచించుకునేటప్పుడు మనకి సమయం ఇచ్చి ఉన్నాడు. మనము వెళ్తున్న ఈ మార్గములలో బుద్ధి కలిగిన వారు ఉన్నామా, బుద్ధి లేని వారుగా నివసిస్తున్నామా? సిద్ధపాటు అనేదేమో భయభక్తులు కలిగి మనం ఈ జీవించినట్టయితే ఉంటే బుద్ధి కలిగిన కన్నికల వలె ఉంటాము, గొర్రెల వలె ఉంటాము, కుడివైపున ఉన్న వారి గొర్రెల వలె ఉంటాము. దేవుడు మరి మనల్ని ఆశీర్వదించిండు కాబట్టి దేవుడి ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.